మధ్య తరగతి కుటుంబాలకు ఎక్కడ సబ్సిడీలు గావచ్చు, ఏదైనా లైక్ డిస్కౌంట్స్ గావచ్చు, బ్యాంకుల్లో గూడా. మధ్య తరగతి వాడు ఏదైనా లోన్ తీసుకున్నా అంటే డే టు డే కట్టాల్సిందే. వాళ్ళకేం లూప్ హోల్స్ లేవు. తప్ప లేదు ఈరోజు అదే, అదే గనక నెక్స్ట్ వేరే వాళ్ళకి అదే ఇప్పుడు బిలియనీర్స్‌గా లక్షలు తీసుకున్నా, లక్షలు కోట్లు తీసుకున్నా కట్టకపోయినా వాళ్ళనేం అనలేకపోతుంది. చేయలేకపోతుంది. ఏముంది ఐపీ పెడతారో లేకపోతే ఏదో ఒకటి యాహ్! దే ఆర్ వెరీ హ్యాపీ. ఇదొక ఇంపాక్ట్. ఇది కూడా ఒకటి రూట్ కాజ్ అండి. ఎందుకంటే వాళ్ళకేమి సబ్సిడీలు దొరకట్లేదు మిడిల్ క్లాస్ వాళ్ళకి. మళ్ళీ గవర్నమెంట్ పెట్టే పాలిసీస్ ఎలా ఉంది అంటే చాలా మందికి లైవ్లీహుడ్‌ని ఇంపాక్ట్ చేసే విధంగా ఉంది. మధ్య తరగతి కుటుంబాలను కాపాడే విధంగా ఇన్‌ఫ్లేషన్ వచ్చింది ఈ సంవత్సరం. ఓకే. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కావచ్చు మేబీ కోవిడ్ ఈ గ్యాస్ ప్రైజెస్ పెరిగి, వార్స్ వల్ల గ్యాస్ ప్రైజులు పెరగడం, ఇన్‌ఫ్లేషన్ అనేది చాలానే ఉంది. కానీ దాన్ని తట్టుకునే విధంగా ఏం చేస్తున్నారు? ఎక్కడ నియంత్రణ కనిపించట్లేదు. ఏదన్నా కరెక్ట్ పాలిసీ. అది మధ్య తరగతి కుటుంబాలకు అవసరమయ్యే విధంగా ఏదైనా పాలిసీస్ ఒకటి హ్మ్. మెయిన్ థింగ్. మధ్య తరగతి వాళ్ళు స్కూల్ కావచ్చు, వైద్యం కావచ్చు, ఇది కావచ్చు